హే ఎవ్రీవన్, ప్రీవియస్ వీడియో ట్యుటోరియల్లో మనం లెస్ దాన్ 1 మినిట్లో డేటాని ఏ విధంగా అనలైజ్ చేయొచ్చు అనేది తెలుసుకున్నాం. ఈ వీడియో ట్యుటోరియల్లో లెస్ దాన్ 1 మినిట్లో ఏదైనా ఒక ప్రెజెంటేషన్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, దీనికి ఏ ఏఐ టూల్ని నేర్చుకోవాలి అనేది ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. సెర్చ్ ఇంజన్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ ఇంజన్ లేదా మీ సెర్చ్ ఇంజన్లోకి వెళ్ళి App.Gama అని చెప్పి సెర్చ్ చేయండి. ఇది ఒక ఏఐ టూల్. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ ఏఐ టూల్ని యూజ్ చేసి లెస్ దాన్ 30 సెకండ్స్లో కూడా మనం ఒక పీపీటీ అనేది క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ న్యూ ఏఐ దీనిపైన క్లిక్ చేయండి. సో దీన్ని యూజ్ చేసుకుని మనం పీపీటీ కానీ ఏదైనా డాక్యుమెంటేషన్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఒకటి జనరేట్ అండ్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది. ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ సమ్ టెక్స్ట్ ఉంటే అప్పుడు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ని యూజ్ చేసుకుని మనం జస్ట్ పేస్ట్ చేస్తే మనకి దగ్గర ఏదైతే కీ నోట్స్ ఉన్నాయో ఆ కీ నోట్స్ ప్రకారం మనకి స్లైడ్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. సో ఆల్రెడీ మీ దగ్గర కనుక డేటా ఉంటే డేటా డైరెక్ట్గా పేస్ట్ చేయండి. ఒకవేళ కనుక డేటా లేకపోతే చాట్ జీపీటీలో యూజ్ చేసుకుని మీరు చాట్ జీపీటీలో సో యూజ్ చేయాల్సిన కీవర్డ్ ఏంటంటే స్పీచ్ కోచ్ ఆన్ టాపిక్. మీరు ఏదైతే టాపిక్ స్పెసిఫై చేయాలనుకుంటున్నారో ఆ టాపిక్ ఇక్కడ స్పెసిఫై చేసి ఎన్ని స్లైడ్స్ కావాలో ఎంటర్ చేయండి. సో మనకి చాట్ జీపీటీ మనకి స్పెసిఫిక్ టాపిక్స్ అవన్నీ ఇక్కడ ఇస్తుంది. సో ఇదే డేటాని మనం కాపీ చేసి App.Gamaలో కనుక పేస్ట్ చేసినట్లయితే మనకి స్లైడ్స్తో సహా ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. సో దీన్ని కాపీ చేయండి. సో చేసిన తర్వాత సో టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ దీనిపైన క్లిక్ చేసాం, Ctrl+V పేస్ట్ చేసాం. ఓకే, సో ఇక్కడ మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. చేసిన తర్వాత క్లిక్ ఆన్ జనరేట్. సో ఇక్కడ మీరు ఏమైనా టైటిల్స్ ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేయొచ్చు. సో క్లిక్ ఆన్ సర్ప్రైజ్, కంటిన్యూ. సో ఇప్పుడు కనుక చూసినట్లయితే చూడండి మనకి ప్రజెంటేషన్ అనేది ఎంత సులువుగా క్రియేట్ అవుతుందో. సో ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే టాపిక్స్కి రిలేటివ్గా ఉన్న ఇమేజెస్ కూడా మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మనం ఏమన్నా కనుక మోడిఫికేషన్స్ కనుక చేసుకోవాలి అనుకుంటే మోడిఫికేషన్స్ కూడా ఇక్కడ మనం రైట్ సైడ్లో చూసారు కదా. సో వీటిని యూజ్ చేసుకొని మనం మోడిఫికేషన్స్ కూడా చేంజ్ చేయొచ్చు. సో ఈ ట్యుటోరియల్ మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఎయిదర్ మీరు స్టూడెంట్స్ అవ్వచ్చు లేదా వర్కింగ్ ప్రొఫెషనల్ అవ్వచ్చు, డ్యామ్ షూర్గా మీ అందరికీ ఇది ఒక ఎంతగానో ఉపయోగపడే టూల్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మర్చిపోకండి. ఇది వీడియోని మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేస్తూ మర్చిపోకండి. సో వన్స్ మనకి పీపీటీ అనేది జనరేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కనుక చూసినట్లయితే షేర్ అని చెప్పి ఉంది. సో షేర్లో కనుక ఎక్స్పోర్ట్ కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఇది 2 టైప్స్. ఒకటి ఏంటంటే డైరెక్ట్ పవర్ పాయింట్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా పీడిఎఫ్ ఫార్మాట్లో 2 ఫార్మాట్స్లోని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని మీరు ఏమైనా చేంజ్ చేయాలి అనుకున్నట్లయితే సపోజ్ నేను ఈ ఇమేజ్ని కనుక చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ కనుక ఇమేజ్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసారా ఈ ఇమేజ్కి సంబంధించిన ఏ ఇమేజ్ని మీరు సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ వెబ్ సెర్చ్లో సెర్చ్ చేసి డైరెక్ట్గా మనం ఆ ఇమేజ్ని అనేది రీప్లేస్ చేయొచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక థీమ్స్, ఒకవేళ ప్రజెంటేషన్ థీమ్ కనుక చేంజ్ చేయాలనుకుంటే థీమ్ పైన క్లిక్ చేయండి. సో డిఫరెంట్ థీమ్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ అనేవి ఉంటాయి. సో డైరెక్ట్ సపోజ్ నేను బ్లాక్ థీమ్ ప్రిఫర్ చేస్తున్నాను అనుకోండి, ఈ విధంగా థీమ్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ గామా టూల్ని యూజ్ చేసుకుని ఓకే సో లెస్ దాన్ 1 మినిట్లో ప్రజెంటేషన్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ట్యుటోరియల్లో నాకు తెలిసిన నాలెడ్జ్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ఏదైతే మన ఛానల్లో మనం కంటెంట్ పెడుతున్నామో ఇవన్నీ కూడా చాలా వాల్యూ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్. రియల్ టైంలో ప్రతి డేటా అనలిస్ట్కి అదేవిధంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఉపయోగపడే వీడియోసే మన ఛానల్లో ఉంటాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.